హాయ్ అండి, అందరికి నమస్కారం. టీడీపీ గవర్నమెంట్ వాలంటీర్ సిస్టమ్ని కంప్లీట్గా ప్రక్షాళన చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నట్లు మనకు అందిన సమాచారం. ఈ డెసిషన్ తీసుకునే ముందు వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పైన ఒకటి ఉంది. అదేంటంటే ఎలక్షన్స్ ముందు ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు అలాగే టీడీపీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 30,000 నుండి 35,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని చెప్పేసి తనకు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి తను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. దానికి వంగలపూడి అనిత కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ వచ్చేసి హోమ్ మినిస్టర్గా వంగలపూడి అనిత, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో వాలంటీర్ సిస్టమ్ని ప్రక్షాళన చేసే ముందు వాళ్ళు ఒక కమిషన్ వేసి ఈ 30,000 మంది ఎక్కడికి వెళ్ళారు, అసలు ఏమైపోయారు, ముందు వీళ్ళ ఐడెంటిటీ కనుక్కున్న తర్వాత ప్రక్షాళన చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మీరేమనుకున్నారో కమెంట్ చేయండి.